రైతు దగ్గర నేర్చుకున్న రాజు కథ. ఒక పెద్ద అందమైన రాజభవనంలో రాజు వీరేంద్ర ఉండేవాడు. అతనికి చాలా డబ్బు, బంగారం ఉండేది. కాని గర్వం కూడా ఎక్కువ. అతను ఎప్పుడూ చెప్పేవాడు, తెలివి అంటే రాజభవనంలో ఉన్న మంత్రులు, విద్యావంతుల దగ్గరే ఉంటుంది. పొలాల్లో ఉన్నవాళ్ల దగ్గర తెలివి ఉండదు. నీళ్లు పంచే సమస్య. ఒకరోజు రాజసభలో గొడవ అయ్యింది. ఎండాకాలం కాబట్టి నీళ్లు తక్కువ. నది నీళ్లు ఎవరికి ఎంత ఇవ్వాలి అన్నదానిపై మంత్రులు ఒకరిపై ఒకరు కేకలు వేశారు. ఎవ్వరూ మంచి పరిష్కారం చెప్పలేదు. రాజు కోపం వచ్చి విసిగిపోయాడు. రాజు మనసులో అనిపించింది, ప్యాలెస్ బయట తెలివి ఉందా? కాని చెప్పకుండా రాజు సాధారణ మనిషిలా వేషం వేసుకుని ఉదయం పూట రాజభవనం నుంచి బయల్దేరాడు. రాజు గ్రామంలో. రాజు ఒక ప్రశాంతమైన గ్రామానికి చేరాడు. అక్కడ పిల్లలు ఆడుకుంటూ నవ్వుతున్నారు. స్త్రీలు బావి దగ్గర నీళ్లు పంచుకుంటున్నారు. రైతులు ఆహ్లాదంగా పనిచేస్తున్నారు. అక్కడ ఎవరూ భయపడలేదు. ఒక పొలం దగ్గర రాఘవ అనే రైతు నీళ్లు పంచుతున్నాడు. రాజు అడిగాడు, రైతు, నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ముందుగా ఎవరికి ఇస్తారు? రాఘవ నవ్వుతూ అన్నాడు, ఎక్కువ ఎండిపోయిన పొలానికి ముందుగా ఇస్తాను. నేను నా పొలానికి మాత్రమే నీళ్లు ఇస్తే పక్కవారి పంటలు పాడవుతాయి. వాళ్ల పంటలు పాడైతే రేపు నా పంట కూడా ఇబ్బంది పడుతుంది. రాజు ఆశ్చర్యపోయాడు. రాజసభలో ఈ ఆలోచన ఎవరూ చెప్పలేదు. రాజు తట్టుకోలేక అనుకున్నాడు, ఇక్కడ వాళ్లు తక్కువగా మాట్లాడుతారు, కాని ఎక్కువగా అర్థం చేసుకుంటారు. అలా రోజు గడుస్తోంది. రాజు ఇంకా చూశాడు. ఒక చిన్న పిల్లాడు పొరపాటున రాఘవుడు వేసిన విత్తనాలు కింద పడేశాడు. విత్తనాలు కింద పడగానే పిల్లాడు చాలా భయపడ్డాడు. కాని రాఘవుడు కోపం చెయ్యలేదు. మెల్లగా చిరునవ్వుతో ఇలా అన్నాడు, విత్తనాలు నెమ్మదిగా పెరుగుతాయి, మనుషులు కూడా అలానే. రాజుకు సిగ్గేసింది. ఎందుకంటే తాను చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలిస్తాడని గుర్తొచ్చింది. కొద్దిసేపటికి నల్ల మేఘాలొచ్చాయి, కాని వాన పడలేదు. రాజు ఆందోళనగా అడిగాడు, వర్షం పడకపోతే భయం లేదా? రాఘవుడు చిరునవ్వుతో అన్నాడు, నా పని చేశాను, ఇప్పుడు వాన కోసం కాస్త వేచి చూడాలి. ధైర్యం కూడా ఒక పనిలాంటిదే. ఆ రాత్రి రాజుకు నిద్ర రాలేదు. నీరు ఎలా పంచాలి? మనుషులను ఎలా మంచిగా చూడాలి? ఎలా సహనముండాలి? ఈ ప్రశ్నలకు రైతు దగ్గర జవాబులున్నాయని రాజు గ్రహించాడు. కాని రాజభవనంలో ఇవి స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోయారు. మరుసటి రోజు ఉదయం రాజు నిజమైన రూపంలో మహల్కి తిరిగి వచ్చాడు. తాను గ్రామానికి వెళ్లిన విషయాన్ని అందరికీ చెప్పాడు. రాఘవుణ్ణి రాజభవనానికి పిలిచాడు. సేవకుడిగా కాదు, గురువుగా. అప్పటినుంచి రాజ్యంలోని నిర్ణయాల్లో గ్రామాల మాటలు కూడా వినిపించాయి. మంత్రి మాటలతో పాటు రైతుల మాటలు కూడా వినబడ్డాయి. అందులో వినయం, దయ, జ్ఞానం కనిపించాయి. రాజు చివరికి అర్థం చేసుకున్నాడు, తలపై ఉన్న కిరీటం రాజ్యం మీదే పాలిస్తోంది. కాని నిజమైన జ్ఞానం జీవితంలోని అనుభవాల నుండి వస్తుంది, శక్తి నుండి కాదు. నీతి: సత్యమైన తెలివి జీవితంలోని అనుభవాల నుండి వస్తుంది, శక్తి నుండి కాదు. మీ కథ పూర్తయింది. మరిన్ని కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.